మారుతున్న వాతావరణం, జీవన శైలితో చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈ సీజన్లో ముల్లంగి ఎక్కువగా లభిస్తుంది. ముల్లంగిని సాంబార్, సలాడ్, కూరల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు ముల్లంగితో పచ్చడి కూడా చేసుకుంటారు. ఇది అద్భుత రుచిని ఇస్తుంది. అయితే రుచి మాత్రమే కాకుండా ముల్లంగిలో అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కూరగాయ ఆరోగ్యానికి అమృతం. ముల్లంగిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ముల్లంగి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా మలబద్ధక సమస్య తగ్గించడంలో ముల్లంగి ఎంతో సహాయపడుతుంది. ముల్లంగిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు దివ్యౌషధం. అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారు ముల్లంగిని తీసుకోవచ్చు. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారు దీన్ని డైట్లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. గుండె సమస్యలతో బాధపడేవారు కూడా ముల్లంగిని తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇందులో ఫోలేట్ చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ముల్లంగితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇలాంటి ముల్లంగిని తీసుకునేటప్పుడు కొన్ని ఆహారాలు తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముల్లంగితో కలిపి కొన్ని ఇతర పదార్థాలు తీసుకుంటే శరీరంలో అనేక రకాల సమస్యలు పెరుగుతాయి. ముల్లంగితో పాటు ఏ ఇతర పదార్థాలు తీసుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహార పదార్థాలు వ్యతిరేక లక్షణాలని కలిగి ఉంటాయి. ముల్లంగి, పాలు కూడా అలాంటి కోవకి చెందినవే. ఈ రెండు కలిపి తీసుకుంటే జీర్ణక్రియ పాడవుతుంది. ముల్లంగితో పాటు పాలు తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు వస్తాయి. మీరు ముల్లంగి తింటే దానితో పాటు పాలు తీసుకోకండి. ముల్లంగి, పాలు రెండు మీ శరీర వ్యవస్థను పాడు చేసే యాంటీ ఫుడ్స్. మీరు ముల్లంగితో తిన్న తర్వాత పాలకు దూరంగా ఉంటేనే మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముల్లంగితో పాటు పొట్లకాయ తీసుకోకూడదు. ఈ రెండు వ్యతిరేక ఆహారాలు. ఇవి శరీరంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. ముల్లంగితో పాటు పొట్లకాయ తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. అంతేకాకుండా అజీర్తి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. అందుకే ఈ రెండింటి కాంబినేషన్ చాలా డేంజర్ అంటున్నారు వైద్యులు. మీరు ముల్లంగి తింటుంటే దానితో పాటు చేదుగా ఉండే కాకరకాయను తినకండి. ముల్లంగి, కాకరకాయ కాంబినేషన్ చాలా డేంజర్. ముల్లంగితో పాటు చేదు కలిపి తీసుకుంటే శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రెండు కూరగాయలను కలిపి తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. అంతేకాకుండా మీ జీర్ణక్రియపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ముల్లంగి, నారింజ రెండు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు. రెండు వేరువేరుగా తీసుకుంటే మన శరీరానికి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే నారింజ, ముల్లంగి రెండు కలిపి తీసుకుంటేనే అసలు సమస్య వస్తోంది. ఆ రెండింటిని కలిపి తీసుకుంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ రెండింటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో రెండు కలిపి తీసుకోవడం వల్ల మీ జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. అంతేకాకుండా అలర్జీ సమస్యలు ఉన్నవారు ఈ కాంబినేషన్కి దూరంగా ఉండాలని ఆయుర్వేదం చెబుతుంది. ముల్లంగి తిన్న తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా టీ తాగకండి. అది మీ జీర్ణక్రియను పాడు చేస్తుంది. ఈ రెండింటి కలయిక మలబద్ధక సమస్యను తీవ్రం చేస్తుంది. ఈ రెండు ఆహారాలు యాంటీ ఫుడ్స్. ఇవి ఎసిడిటీని పెంచుతాయి. ముల్లంగి తిన్న తర్వాత టీ తాగడం మానేయాలి. వాపుల సమస్యలు ఉన్నవారు ఈ కాంబినేషన్ కు దూరంగా ఉండాలని ఆయుర్వేదం చెబుతుంది.